హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో ఎటువంటి పొయ్యి వెలిగించకుండా అప్పటికప్పుడు సింపుల్గా అటుకులతో హెల్దీ స్నాక్ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ స్నాక్ రెసిపీని పిల్లలందరూ లైక్ చేస్తారండి, అంత బాగుంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా ఈ అటుకుల స్నాక్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 1 కప్పు మైన అటుకులను తీసుకున్నానండి. లావు అటుకులైనా పర్వాలేదు, సన్న అటుకులైనా పర్వాలేదు. ఈ అటుకులని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ అటుకులలో కొన్ని పాలు వేసుకోండి. పాలని ముందుగా కాచి చల్లారబెట్టుకోవాలి. పచ్చిపాలు కాదు, ముందుగా కాచి చల్లారబెట్టి ఉంచుకున్న పాలని లైట్గా కొన్నింటిని వేసుకొని అటుకులన్నింటినీ తడిపేసి నానబెట్టేసుకోవాలన్నమాట. ఇలా కొన్ని పాలు వేసి చక్కగా కలిపేసేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వలన అటుకులు అనేవి కాస్త మెత్తబడతాయండి. పలుకు పలుకుగా కాకుండా కాస్త మెత్తబడతాయన్నమాట. ఇప్పుడు ఇందులో తురుము పెట్టి ఉంచుకున్న కొబ్బరి పౌడర్ని కాస్తంత వేసుకోండి. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. లైట్గా ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇందులోనే పచ్చి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. జీడిపప్పు, బాదం, ద్రాక్ష అని లైట్గా వేసేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే కాస్తంత బెల్లం కూడా వేసేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. షుగర్ వేసాం కాబట్టి బెల్లాన్ని కాస్త తగ్గించే వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు హనీని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కలియదిప్పేసేయండి, మిక్స్ చేసేసేయండి. ఇవన్నీ బాగా కలియదిప్పేసేసి పిల్లలు రాగానే 1 కప్పులో వేసేసి ఇవ్వండి. పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారో మీకే తెలుస్తుందన్నమాట. అంత బాగుంటుందండి ఈ స్నాక్ రెసిపీ. ఎటువంటి పొయ్యి వెలిగించకుండా అప్పటికప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్తో హెల్దీగా అటుకులతో స్నాక్ రెసిపీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు అయితే కనుక పెద్దవాళ్ళు, నేను 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేశాను కదా, దాన్ని అవాయిడ్ చేసేసి పూర్తిగా బెల్లం వేసుకోవచ్చు. ముందుగానే అటుకులను నానబెట్టేసాం కాబట్టి ముసలి వాళ్ళు కూడా తినచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ అటుకుల స్నాక్ రెసిపీని లైక్ చేస్తారు. అంత బాగుంటుంది. మరి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో.